7వ తారీఖు నగర సంఘం. 7వ తారీఖు. ఇప్పుడు రేపు నెక్స్ట్ జూన్ 7వ తారీఖు అంటే నెక్స్ట్ ఆదివారం మనం ఇక్కడ ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం, మనంగా మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు అఖిల భారత సత్యసాయి సేవా సంస్థలు దాని అధ్యక్షుడు నిమీష్ పాండే అని బాంబేలో ఉంటారు. వారు ఈ ఆంధ్రప్రదేశ్ సత్యసాయి సేవా సంస్థలకి ఒక మార్గనిర్దేశం చేశారు. ఏమన్నారంటే జూన్ మాసాన్ని ఒక సాధనా మాసం అంటే మనం ఏమైతే విన్నామో ఏమైతే తెలిసిందో మనం దాన్ని సాధన రూపంలో రోజువారీ సాధన రూపంలో ప్రవేశపెట్టుకుని ఆ భగవంతుడిని ధ్యానించే క్రమంలో కొంతమంది లిఖితనామం రాసుకుంటూ ఉంటారు, కొంతమంది భజనలు పాడుతూ ఉంటారు, కొంతమంది కీర్తనలు పాడతారు. ఎవరికి తెలిసినటువంటి సాధన వాళ్ళని ఈ నెలంతా కూడా ముమ్మరంగా చేసుకోండి, సామూహికంగా చేసుకోండి అని ఈ 4 వారాలని సెలెక్ట్ చేశారన్నమాట. జూన్ మాసంలో 7వ తారీఖు, 14వ తారీఖు, అట్లాగే 21, 22 వస్తుంది, తర్వాత 28వ తారీఖు, ఇట్లా 4 వారాలు. ఫస్ట్ వారం ఏంటంటే నగర సంకీర్తన. ఉదయం 5:15 నగర సంకీర్తన అంటే తెల్లవారుతూ ఉండగా ఒక 21 సార్లు ఓంకారం చెప్పుకొని అక్కడ ఆ సమితి దగ్గర బయలుదేరి కేటీఆర్ కాలేజీ వైపు లేకపోతే ఇటువైపు ఒక 2 వీధులు నగర సంకీర్తన. అదంతా 1 గంటలో అయిపోద్ది. 6:15 కల్లా వెళ్ళిపోవచ్చు. సాధనా మార్గంలో ఉదయం లేగగానే భగవన్నామ సంకీర్తన చేయటం, అది నీ ఇండివిజువల్గా కాకుండా సామూహికంగా చేయటం. ఈ సామూహికంగా చేసినటువంటి ఈ ఫలితం ఈ చుట్టుపక్కల వాళ్ళకి వినపడి వాతావరణం పరిశుభ్రపరచడం అనే పెద్ద కాన్సెప్ట్ ఇది. దానికోసం నగర సంకీర్తనని ఎప్పటి నుంచో మనం సనాతన ధర్మంలో పూర్వం నుంచి ఉన్నదే, ఇది కొత్తదేం కాదు, పూర్వం నుంచే ఉన్నదే. దాన్ని ఈ సత్యసాయి సేవా సంస్థలు ఎప్పుడు పాటిస్తూ వచ్చినాయి ఇప్పటి వరకు. ఇప్పుడు దాన్ని ప్రజల్లో ఇంకా ఎక్కువగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో నగర సంకీర్తన కూడా చెప్పారండి. కాబట్టి మీరు ఉదయం పూట ఆ ఒక్కరోజు కనీసం 4:30 కన్నా లేచి 5 అక్కడికి రాగలిగితే, స్నానపానాలతో సంబంధం లేదు, వీరుంటే స్నానం చేయండి, లేకపోతే అవసరంలా. ధూళి దర్శనం అంటారు కదా, ధూళి దర్శనం విన్నారా? శ్రీశైలంలో ధూళి దర్శనం లాగా బ్యాగ్ లగేజ్ అక్కడ పడేసి వెళ్ళి ధూళి దర్శనం చేసుకుంటాం. షిరిడీలో కూడా ఉంది ధూళి దర్శనం. అట్లాగే మీరు ఉదయం పూట మొహం కడుక్కుని టక్మంట రాగలిగినా సరే, స్నానం చేసి రాగలిగినా సరే, 5 ఓంకారం స్టార్ట్ అవుద్ది. 5:15 నగర సంకీర్తన మొదలవుతుంది. 6:15 కల్లా అది ఆదివారం ఉదయం కార్యక్రమం. తర్వాత వాళ్ళు ఏం చెప్పారంటే భజన ఎప్పుడు చేస్తారు కదండి, ఎవరి సమితుల్లో వాళ్ళు చేసుకుంటున్నారు కదా, ఎవరి మందిరాల్లో వాళ్ళు, అలా కాకోకుండా కొత్త ప్లేసుల్లో చేయండి అని అన్నారు. ఇప్పుడు మా సమితిలో నేనేం చెప్పానంటే మా వాళ్ళంతా ఇక్కడికి 25-30 మంది వస్తున్నారు, ఆదివారమే అదే టైము, కాబట్టి ఆ భజన ఏదో ఇక్కడ పెట్టండి. మనం 5ంటికి వస్తాం, మన క్లాస్ మనం చెప్పుకుంటుంటాం, వాళ్ళు 5:30, 5:15 వస్తారు. వాళ్ళు రాగానే మనం వాళ్ళతో పాటు 10 పాటలు పాడుకుని 6:30, 7:15 అయిపోతుంది. ఆ ఆదివారం భజన విత్ యువర్ పర్మిషన్, మీ అందరి పర్మిషన్తో ఇక్కడ పెడదామని ఉద్దేశంతో మీకు చెప్తున్నాను. ఇంతవరకు వాళ్ళకి చెప్పలా. కాబట్టి ఆదివారం భజన ఇక్కడ పెడదామా, వచ్చే ఆదివారం. మరి ఈ క్లాస్ అంటే 7వ తారీఖు ఆదివారం అండి, ఇవాళ 31 కదా, ఆదివారం వచ్చే ఆదివారమే. ఏం డౌట్? వచ్చే 7వ తారీఖు ఆదివారం సాయి బోధనామృతంలో పెట్టినట్టున్నాను చూడండి, మళ్ళీ పెట్టాను కదా, మళ్ళీ చేసుకునే భజన ఆ రోజు 7వ తారీఖు 6 to 7 ఇక్కడ చేద్దాం. ఓకే, మనం ఇంత కార్యక్రమం చేస్తాం, ఆయన పేరు పెట్టుకుని చేస్తున్నాం సత్యసాయి బాబు. సమితి వాళ్ళ నేను కాదు, నా ఉద్దేశం ఏంటో తెలుసా, వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నా సమితి పెద్దలకి. ఎందుకంటే వాళ్ళ భాగస్తుడు నేనైనా కానీ ఇక్కడ మనం ఇంత కార్యక్రమం చేసుకుంటున్నాం, వాళ్ళని కూడా పిలిపించామనుకోండి, వాళ్ళు వచ్చి భజన చేస్తారు, ఇంకా వైబ్రేషన్స్ పెరుగుతాయి. ఎప్పుడు నా మొహమే చూడకుంటాం కాకుండా వాళ్ళు కూడా వస్తారు, వాళ్ళ మొహాలు కూడా మీరు చూడవచ్చు, మీ మొహాలు వాళ్ళు చూస్తారు. కొంత భక్తులు కలయిక వలన మనకి ఎనర్జీస్ పెరుగుతాయి. కాబట్టి ఆదివారం మనం భజన ఉంది. కాబట్టి ఇప్పుడు అందరికీ బాధ్యత ఏంటంటే ఎక్కువ మంది మెంబర్స్ చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ ఆ రోజున కాస్త మొబైల్ చేయాలి. మనకి ఇదే టైం
ఇప్పుడు 6:30 అయింది, ఇంకో పావు గంటలు భజన అయిపోతుంది. మనకి ఏ లైట్లతో పని లేదు, చూసారా. కాబట్టి తప్పనిసరిగా మనం ఆదివారం ఒక్కొక్కరు 10 మందిని తీసుకురావాలి. విషయం అది. ఎందుకంటే స్టేట్ వ్యాప్తంగా, ఈ ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో స్టార్ట్ అవుద్ది, ఒకే టైంలో ముగుస్తుంది భజన. ఉదయం కూడా అంతే, నగర సంకీర్తన కూడా అంతే. అది ఫస్ట్ వారం ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో ఈవినింగ్ ప్రోగ్రాం ఇక్కడ పెట్టాలనే ఉద్దేశంతో మీకు ఒక మాట చెబుదామని చెప్పి ఇట్లా చేద్దామండి. సీను గారు, ఎన్నింటికి మొదలు భజన? భజన 6ంటికి స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 6ంటికి. మనం 5ంటికి మనం బస్ క్లాస్ మందే, మనం మాట్లాడుకుంటాం. వాళ్ళు చూడంగానే, వాళ్ళు రాగానే 10 నిమిషాల ముందైనా ఆపేస్తాం. దాని గురించి ఏముంది, ముందుగానే వాళ్ళు కానీ 5:15 అందరూ వచ్చారు స్టార్ట్ చేసేస్తాం. అట్లాగా ఏదైనా ఆల్ టుగెదర్ అన్నీ కలిపి 7 గంటల కల్లా హారతి అయిపోతాయి. దానికి మనం కొంచెం కుర్చీలు అవి సరిపోతాయిగా, ఉన్నాయిగా. 200-300 ఉంటాయి. మ్యాక్సిమం మనం 10-30 మంది అయినా మనకు ఇంతకుముందు వచ్చిన సభ్యులందరినీ మొబిలైజ్ చేస్తాం కాబట్టి మన వాళ్ళు 10-30 మంది అయినా అక్కడి నుంచి ఒక 10-15 మంది అంతేగా, 20 మంది లోపల అయ్యా. అందరూ కలిసి ఒక 50 మంది కుర్చీలు సరిపోతాయి కదా. అది ఆ రోజున అవకాశం ఉంటే ఈ ఎవరి ప్రసాదం వాళ్ళు నువ్వు కాస్త ఏదో ఒకటి ప్రిపేర్ చేయటం, అట్లా ఎవరి కాళ్ళే మీరు 50 మందికి శనగలో లేకపోతే కూడా త్వరగా అయిపోయి బొబ్బర్లో ఇట్లాంటివి ఏదన్నా చేసేటట్టయితే నేను ఫలాన్ని చేసుకొస్తాను. 50 మంది, పెద్దగా ఎక్కువ మంది 50 మంది అని ముందుగా ఒకరికొకరు అనుకుని వచ్చిన వాళ్ళకి ఆ రోజునే ఆఖరు. ఇక కార్తీక మాసం ఎండింగ్, రోహిణి కార్తీ మాసం కాదు, రోహిణి కార్తీ ఆ రోజుతో అయిపోతుంది. కాబట్టి ఆఖరిగా మజ్జిగ సేవ ఫినిష్. మనం మొట్టమొదటి స్టార్ట్ చేసాం కదా అప్పుడు, ఇక ఆ రోజుతో నెక్స్ట్ వీక్తో మజ్జిగ సేవని ఆపేద్దాం. ఆ రోజున కాస్త మీరు మజ్జిగ సేవ అవకాశం ఉంది. ఓకే, అట్లా చేద్దామండి. నగర సంకీర్తనకి ఎక్కువ మంది అవకాశం ఉన్నంత వరకు నగర సంకీర్తనకి అవకాశం కదా, రండి తప్పనిసరిగా. ఇప్పుడు 2 ఆదివారాలు చెప్తారు కదా, ఒకే ఆదివారం ఉదయం అక్కడ, సాయంత్రం ఇక్కడ. మిగతా 14వ తారీఖు ఆదివారం అదేంటంటే అది 2వ ఆదివారం. 2వ ఆదివారం ఏంటంటే మాకేం చెప్పారంటే, కబుర్లు, ఈ ఆధ్యాత్మిక విషయాలు ఇవన్నీ ఒక ఎత్తు అయితే, దీన్ని ప్రాక్టికల్గా నీలో ఉన్నటువంటి అహంకారాన్ని చంపుకోవాలి. ఈ సమాజమే దేవాలయం అని మొత్తుకుని చెబుతున్నావు కదా, భగవద్గీత ప్రకారం కూడా ఈ దేవాలయం లాంటి సమాజానికి నీ వంతుగా నువ్వు ఏదైనా సేవ చేయాలి. దాన్ని వాళ్ళు ఏం చెప్పారంటే, ఒక రిమోట్ విలేజ్, బాగా వెనకబడినటువంటి విలేజ్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ వాళ్ళకి ఏం అవసరమో ఆ అవసరం, అంటే ఉదాహరణకి దేవాలయాలు పాడుపడిపోయి ఉంటాయి, వాటిని క్లీన్ చేయటమా, లేకపోతే ఈ విద్యాలయాలు వాటిని క్లీన్ చేయటమా, లేదా రోడ్లు పక్కన ఉన్నటువంటి కంచి కొట్టడమా, చూసారా, ఇట్లాంటివన్నీ సేవా కార్యక్రమాలు. ఆ ఊళ్ళో ఉన్నటువంటి పెద్ద మనుషులను అడిగి వాళ్ళకి ఏం అవసరమో తెలుసుకుని అక్కడికి వెళ్ళి వాళ్ళలో భక్తిభావాన్ని పెంపొందిస్తూ వాళ్ళ కూడా సేవా మార్గంలోకి ప్రవేశించే విధంగా మీరు నడుము ఉంచితే చాలు. మీరు పొరుగురు వెళ్ళి ఒక కార్యక్రమం వాళ్ళకి చేస్తున్నాము అంటే, ఆ ఊరు నుంచి వచ్చి ఈ శ్మశానం బాగు చేస్తున్నారా, ఆ ఊరు నుంచి వచ్చి గుడి బాగు చేస్తున్నారా, చూసారా, సేవ అంటే ఇదిరా అని వాళ్ళలో కలగజేయటమే. ఇక్కడ మనం ఏదో ఒక రోజున వెళ్ళి అక్కడ ఏదో కంచి కొట్టినందు వల్ల వాళ్ళ జీవితం అంతా తెల్లారిపోదు. అటువంటి భావన కలగజేయటం ద్వారా వాళ్ళలో పరివర్తన చెంది వాళ్ళ ఊళ్ళను వాళ్ళే బాగు చేసుకునే విధంగా ఇది పెద్ద ప్రణాళిక, చూసారా. కాబట్టి మన ఊరికి మార్గాన్ని సూచించడానికి వెళ్తాం, తెల్లబట్టలు వేసుకునే వెళ్తాం. అక్కడ భక్తిభావంతో ఆ వీధుల చుట్టూ తిరిగి 4 పాటలు పాడతాం, భగవంతుడి గురించి చెప్తాం. అంటే కేవలం అవతార పురుషుడైనటువంటి సత్యసాయిబాబా గురించి చెప్పడం కాదు, టోటల్గా కాన్సెప్ట్ ఏంటంటే భగవద్భక్తి గురించి చెప్తాం. ఆ తర్వాత వాళ్ళని కార్యోన్ముఖం చేయటం, వాళ్ళని సేవలోకి ప్రవేశపెట్టడం. ఆ సేవలోకి ప్రవేశపెట్టి నువ్వు చేయాలనుకుంటే ముందు నువ్వే దిగు, ఆ రోడ్డు ఏదో నువ్వే ఊడు. ఇది భగవాన్ సత్యసాయిబాబా కాన్సెప్ట్. మరి వాళ్ళకి రోడ్డు ఊడిస్తే నాకేంటండి లాభం? వాళ్ళ రోడ్లు బాగుపడుతున్నాయి కానీ నాకు వచ్చేదేంటి? తెల్లబట్టలు నల్లబట్టలు అవటం తప్ప, అవసరంగా ఇంకో సర్ఫ్ ప్యాకెట్ ఎక్కువ అవుతుంది తప్ప అని అనుకుంటావేమో. కాదు,
నువ్వు గనక నడువు వంచడం నేర్చుకున్నావో, ఇతరులకు సేవ చేయటం మొదలుపెట్టడం నేర్చుకున్నావో, నీలో ఆ సేవా గుణం డెవలప్ అయిన కొద్దీ ఈ జ్ఞానం, భక్తి అనేటటువంటిది ఇంకా ఇమిడీకృతం అవుతుంది. చూసారా, నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే నాకు లవ్, నువ్వంటే నాకు ప్యారు అని మాటల ద్వారా ఉపయోగం ఏముంది? నేను లెగిసి నా ఇష్టాన్ని ఏంటో ఒక వస్తు రూపంలోనో ఒక సేవ రూపంలోనో నీకు నేను చేశాను అనుకోండి. చూసారా, నువ్వంటే నాకు ఇష్టం అన్నప్పుడు నీ కష్టం ఏంటో నాకు తెలియాలి. నీ కష్టం ఏంటో నేను తెలుసుకుని నీ ఇష్ట ప్రకారం నేను అనుగుణంగా వెళ్ళానంటే దట్ ఈస్ కాల్డ్ ప్రేమ. చూసారా, అట్లాగే వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుని వాళ్ళ అవసరాలని మనం గుర్తెరిగి మనం చేయటం ద్వారా వాళ్ళలో ఒక పరివర్తన తీసుకురావడానికి. అంతేగాని మీ విలేజ్ అంటే నాకు ఇష్టం, మీరందరూ అంటే దైవ స్వరూపులు, మీరందరూ వేరే వేరే జాతులు అయినప్పటికీ మీరంటే మాకు ప్రేమ అంటే ఉపయోగం లేదా? ఎవరైతే వెలివేయబడ్డారో, ఎవరైతే ఊరికి దూరంగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి పోయి నువ్వు సేవ చేయి, వాళ్ళ నీ దగ్గరికి ఎందుకు రాదు? అప్పుడు వాళ్ళలో కూడా ఒక రకమైన అందరం మనంతా ఒకటే అనే భావన కలుగుద్దిగా. లేకపోతే వాళ్ళు వేరు మీరు వేరు అనేది సొసైటీ విడిపోతుందిగా. అందుకని సొసైటీని ఒక రకంగా కలిపి ఉంచడానికి ఈ సేవా మార్గం అనేటటువంటిది చాలా గొప్పగా ఉపయోగపడుతుందని చెప్పి భగవాన్ శ్రీ సత్యసాయిబాబు అందుకని సేవలకు ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అందుకని ప్రతి మందిరం మీద శ్రీ సత్యసాయి సేవా సమితి అని ఉంటుంది. సేవ అనేది మొట్టమొదట ప్రయారిటీ. కాబట్టి ఆ ఉద్దేశంతో అది సెకండ్. థర్డ్ వీక్ వచ్చేటప్పటికి సాధనా శిబిరం, బాల వికాస్, తర్వాత స్టడీ సర్కిల్, అది ఇక్కడ పెడదాం, అది కూడా పెడదాం. 3వ వారం ఇక్కడ పెడదాం. అంటే ఇప్పుడు ఉదాహరణకి ఆ స్టడీ సర్కిల్ ఎలా డిజైన్ చేశారంటే స్వామి డిజైన్ చేసినవి ఇవన్నీ. ఆనాడు 1960-50 ప్రాంతాల్లో స్వామి డిజైన్ చేసింది. సాధనా శిబిరం అంటే మనం సాధించవలసింది ఏంటి? అసలు సాధన వస్తువే, సాధించేది ఎవడు, ఏమి సాధిస్తాం, అది మనం క్వశ్చన్ వేసుకోవాలిగా. కాబట్టి ఆ సాధనా క్రమం ఎలా ఉండాలి అనేటటువంటి సాధనా శిబిరంగా మాట్లాడతాం. అలాగే స్టడీ సర్కిల్ అని చెప్పి, సర్కిల్ అంటే గుండ్రంగా. ఇప్పుడు ఇట్లా కూర్చోం, అప్పుడు గుండ్రంగా కూర్చుంటాం, కుర్చీలన్నీ గుండ్రంగా వేసుకుంటాం. ఇక్కడ ఒక మెంటార్ ఉంటాడు, అందరితో పాటే ఉంటాడు. ఒక టాపిక్ని లేవనెత్తుతాం. ఆ టాపిక్ మీద ఉదాహరణకి ఏదో ఇప్పుడు మనం గీతలో నుంచి ఓ శ్లోకం తీసుకున్నాం, లేదా ఒక వాక్యాన్ని తీసుకున్నాం, లేదా మామూలు విషయాలైనా అందరితోనూ ప్రేమగా మృదువుగా మాట్లాడవలెను అని అన్నారు. మంచిదే కదా అది. అది ఎట్లా మంచిది? మీ భావన ఏంటి చెప్పండి. మీరు చెప్పిన తర్వాత మీరేంటి చెప్పండి. అసలు ప్రేమగా మాట్లాడటం అంటే ఏంటి, ఎట్లా అని ఎవరికాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. టోటల్గా భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు ఏం చెప్పారు అని మెంటార్ ఫైనల్గా దట్ ఈస్ కాల్డ్ స్టడీ సర్కిల్. అది 3వ వారం. చూసారా, ఇట్లాగా 4వ వారం కంప్లీట్ బాల వికాస్. మనం ఎన్ని అనుకున్నా ముద్దై మనం 60-70 ఏళ్ళు వచ్చిన తర్వాత మనం మారినా పెద్దగా సొసైటీకి ఉపయోగం లేదని చెప్పి, సరే నీ వరకు నువ్వు మారుతూ, అసలు మారవలసిన వాళ్ళు ఎవరు? మొక్కలు, పౌరులు. కాబట్టి ఆ మొక్కై వంగనది మానే వంగున అని తలంచి 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి బాల వికాస్ పిల్లల కోసం ఆయన గొప్ప ప్రోగ్రాం 1963లో డిజైన్ చేశాడు. ఆ బాల వికాస్ అని అంటే పిల్లలకి ఎడ్యుకేషన్ అంటే మనకు తెలిసినటువంటి సైన్సు, సోషల్, లెక్కలు ఇవి ఎవరైనా స్కూల్స్లో చెప్తారు. బట్ మోరల్స్ ఎవరు చెప్తారు? తల్లిదండ్రులను ఎలా చూడాలి, సొసైటీని ఏ కోణం నుంచి చూడాలి, సొసైటీ అంటే ఏంటి, సొసైటీ నుంచి నువ్వేం పొందుతున్నావు నీకు తెలుసా? ప్రతి అణువు ప్రతి చిన్న విషయం కూడా సొసైటీ మీద ఆధారపడి ఉన్నావని నీకు తెలుసా? రైస్ ఎక్కడ